మంగళగిరిలో జరిగిన ఈ కేస్ మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని రైస్ చేస్తుంది. అది మతం పరంగా, లాస్ పరంగా, ఇంకా సైంటిఫికల్ గా కూడా. ఇంట్లో నార్మల్ గా జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్, టీవీ వాల్యూమ్ తగ్గించు అని చెప్పండి. బట్ ఆ స్మాల్ ఫైట్ సడన్లీ లైఫ్ థ్రెటనింగ్ గా మారిపోతే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డూ స్మాల్ ఆర్గ్యుమెంట్స్ టర్న్ ఇంటూ ఎక్స్ట్రీమ్ వైలెన్స్? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సైంటిఫికల్లీ. రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసులో భర్త ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే బతికుండేవాడు అని అంటున్నారు. 27 ఏళ్ల షేక్ అహ్మద్, తన ప్రొఫెషన్ ఏసీ మెకానిక్, TIDCO కాలనీలో తన వైఫ్ తో కలిసి ఉంటున్నాడు. సెకండ్ వైఫ్. ఒకరోజు టీవీ వాల్యూమ్ ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది. అలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెరిగిన తర్వాత వైఫ్ దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని భర్త మీద అటాక్ చేసింది. అహ్మద్ ని విజయవాడలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మంగళగిరిలో ఎందుకు వెళ్ళలేదు. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటికే చాలా రక్తం పోయింది. ఆ తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. మనమందరం డైలీ స్మాల్ ఫైట్స్ ని ఫేస్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎందుకు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనేది జరుగుతుంది? దీనికి ఒక ఆన్సర్ అనేది ఉంది. హ్యూమన్ బ్రెయిన్ రియాక్షన్ సిస్టమ్. మన బ్రెయిన్ లో ఒక పార్ట్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఎమిగ్డాలా అంటాం. ఇది ఎమోషన్స్ అన్నిటికి సెంటర్ పాయింట్. చాలా మట్టికి ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు ఎమిగ్డాలా అనేది యాక్టివేట్ అవుతుంది. దాని వల్ల వచ్చిన రిజల్ట్స్ యాంగర్ అనేది పెరుగుతుంది, లాజిక్ అనేది తగ్గుతుంది. దాని వల్ల ఇంపల్సివ్ డిసిషన్స్ అనేది తీసుకుంటాం. ఈ సిచ్యువేషన్ ని సైకాలజీలో ఎమిగ్డాలా హైజాక్ అంటారు. మనకు కోపం వచ్చినప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందులో రెండు మెయిన్. ఒకటి అడ్రినలైన్, ఇంకోటి కార్టిసోల్. వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ హార్ట్ బీట్ ఫాస్ట్, థింకింగ్ స్లో, అండ్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో యాంగర్ వచ్చిన పర్సన్ మాత్రం కామ్ గా థింక్ చేయడు, చాలా గట్టిగా రియాక్ట్ అవుతాడు, చాలా గట్టిగా. ఇలాంటి కేసెస్ లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అందులో మెయిన్ ది. సెకండ్ ఫైనాన్షియల్ ప్రెషర్, డబ్బు సమస్య. మూడోది రిలేషన్షిప్ టెన్షన్, అంటే ఫస్ట్ భార్య సెకండ్ భార్య, లేదా మొదటి మొగుడు సెకండ్ మొగుడు. అండ్ నాలుగోది చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ లో. కమ్యూనికేషన్ ఇవన్నీ గనక కంబైన్ అయితే స్మాల్ ట్రిగ్గర్ కూడా బిగ్ రియాక్షన్ కి లీడ్ అవుతుంది. అనదర్ ఫ్యాక్టర్ ఇమ్మీడియట్ వెపన్ అవైలబిలిటీ. ఒకవేళ కత్తి, సుత్తి ఇలాంటివి ఏవైనా మారణాయుధాలు అనేవి దగ్గరలో ఉంటే మన రియాక్షన్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది, డేంజరస్ గా ఉంటుంది. టైం గ్యాప్ లేకుండా రియాక్షన్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఈవెన్ పొడి చేయడం జరుగుతుంది, లేదా తలకాయ పగలగొట్టడం జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటి? సైన్స్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఫాస్ట్ టెక్నిక్, 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలి. సెకండ్ వాక్ అవే మెథడ్, ఆర్గ్యుమెంట్ నుండి చాలా దూరంగా వెళ్ళాలి. మూడోది కమ్యూనికేషన్ కంట్రోల్, చాలా మట్టికి షౌటింగ్ అనేది అవాయిడ్ చేయాలి. నాలుగోది ట్రిగ్గర్ అవేర్నెస్, మనం ఏ మాట వదిలితే దానికి ట్రిగ్గర్ అవుతారో అలాంటి పదాలని మనం వాడకూడదు. ఈ సింపుల్ టెక్నిక్స్ యూస్ చేస్తే మన లైఫ్ అనేది సేవ్ అవుతుంది అలాంటి పర్సన్స్ నుండి. సో ఈ ఇన్సిడెంట్ మనకి స్ట్రాంగ్ లెసన్ ని ఇస్తుంది. స్మాల్ ఆర్గ్యుమెంట్స్ ని మనం ఎప్పుడు లైట్ గా తీసుకోకూడదు. బికాస్ బ్రెయిన్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్ సెకండ్స్ లో మన ఆలోచనని తారుమారు చేస్తాయి. యాంగర్ కంట్రోల్ అనేది చేసుకుంటే లైఫ్ సేవ్ అవ్వచ్చు, మనది పక్కన వాళ్ళది కూడా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు అస్తా ఇండస్ట్రీస్ ఫర్ రియల్ మోర్ సైంటిఫిక్ బ్రేక్ డౌన్స్.